గోదావరి కని గంగానగర్లోని రామగుణం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కుందూరు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోదావరి ఖనిని గంగానగర్లోని రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కుందూరు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా ఎమ్మెల్యే ఠాగూర్పై ఒక్క మాట కించపరిస్తే ఊరుకోము, ప్రజలతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్తారు అని కుందూరు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. టిఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్. నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని విషయాలలో టిఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు వారి ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు, ఊరుకోము. ఎందుకు అంటే వారు 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. మాకేమనిపిస్తుంది అంటే ఈ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది. మేము కూడా ఎక్కువ ముందుకొచ్చి ఎందుకు పోనీ పని చేసుకుంటూ పోవాలి, ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనులు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం, ఎందుకు కౌంటర్లు చేయడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతి దానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదురా మనం పని చేసుకుంటూ పోదామని చెప్తూ ఉంటాడు. లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం, మీకంటే ర్యాష్గా మాట్లాడతాం, అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాజ్ ఠాకూర్ దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం. మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి, తప్పు చేసిన వాళ్ళు రాకుంటారని కూడా బేషరతో చెప్తా ఉన్నాం. ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు. ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది, గత 10 సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పని చేసిళ్ళు, టీఆర్ఎస్ చేసిన పనులేంటి, ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరంన్నర కావస్తూ ఉంది, ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాటలని ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టానుసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు. మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీని మీద డిబేట్ పెట్టండి, మీ పార్టీకి మీరు కూడా రండి, డిబేట్ పెడదాం. ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబేట్ పెడదాం. గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసిలా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని పనిచేస్తుర్రా అనే దాని మీద మనం డిబేట్ పెడదాం. ఎక్కడైనా సరే ముఖ్యంగా ఇంకోటి ఏం మాట్లాడతారు, ఉస్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి, తక్కువ రేటుకు రావాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది. అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చిన్న చితక వాళ్ళకు 1000 రూపాయల ట్రిప్పు లెక్క ఉసుక ట్రాక్టర్ 1000 రూపాయలు అంటే ఒక 1000 రూపాయలు అంటే ట్రాక్టర్ ఓనర్ బతుకుతాడు, దాని మీద లేబర్ బతుకుతాడు, డ్రైవర్ బతుకుతాడు. అట్లా ఒక ట్రాక్టర్ మీద వచ్చి ఒక 5-6 కుటుంబాలు బతుకుతాయి. ప్లస్ ఈ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళకు ఉసుక తక్కువ రేటుకు వస్తుంది. మనము ఇప్పుడు లారీ కొంటే ఎంత పడుతుంది, 30-40 వేలు పడుతుంది. 6,000ల్లో నీకు 6 ట్రాక్టర్లు వస్తుంది. ఇసుక ఎంత వస్తుంది, 6 ట్రాక్టర్లు వస్తుంది ఒక లారీలో. 6,000కు ట్రాక్టర్ వస్తుంది, 30,000 ఎక్కడ, 6,000 ఎక్కడ. కనీసం మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి, కొంచెం చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు మాట్లాడాలి. మీకంటే ఎక్కువ ర్యాష్గా మాట్లాడతాం మేము, మాట్లాడలే కాదు, మాకు కూడా అన్నీ ఉన్నాయి. గతంలో ఒక ట్రాక్టర్ 5,000 రూపాయలకు అమ్ముకున్నారు ఇక్కడ ఇసుక. మీ వాళ్ళని అడుగు, నీ ఎమ్మడి తిరిగే ఉన్నారు కదా ఆ బ్యాచ్ని అడుగు. ఒక ట్రాక్టర్ ఉసుక 4,000 నుంచి 5,000కు అమ్ముకున్నారా లేదా అనేది అడగండి, తెలుసుకోండి. ఇలా 1000 రూపాయలకు వస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఒక ట్రాక్టర్ మీద 5 కుటుంబాలు బతుకుతున్నారు. చూడయా, దొంగలంటే దొంగని పట్టుకరా, ఎవడు చేస్తాడో వాడిని పేరు పెట్టి మాట్లాడు. ఎవడన్నా ఉంటాడు, మంచిగా 10 మంది అన్నాక ఊరన్నాక ఇల్లు అందరు ఉంటారు. అన్నప్పుడు ఎవడైతే తప్పు చేసిండో వాని పేరు పెట్టి మాట్లాడు. బరాబరిగా వాని మీద యాక్షన్ తీసుకుంటారు. మాకైతే మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు, ఏమని, తప్పు చేసేటోళ్ళు ఎంబటి ఉండకూరు అంటాను, తప్పు చేసిన వాళ్ళకి బరాబరి శిక్షలు పడతాయి అంటాను. ఏం లేదు, పోలీస్ చేస్తా అంటాను. బాగా చెప్తే అదే పని జరుగుతుంది. అంతేగాని మీ ఇష్టానుసారంగా నోరున్నది కదా అని చెప్పి ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. మీరు ఇవాళ అంటుర్రు కదా, ఇంకొకటి మాట ఏం మాట్లాడుతుర్రు, ఆర్ఎఫ్సీలు అంటుర్రు. ఆర్ఎఫ్సీలు సర్వనాశనం కావడానికి కారణం ఎవరు? మీ టీఆర్ఎస్ నాయకులు కాదా?